నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారండి? బాగున్నాం. టార్గెట్ జీవితం అనేది డెఫినెట్ గా కొన్ని ఫీల్డ్స్ లో చాలా స్ట్రెస్ గా ఉంటుంది టార్గెట్ ని రీచ్ అవ్వటం అనేది. కానీ లైఫ్ ఇట్ సెల్ఫ్ టార్గెట్. డెఫినెట్ గా మనకి బోల్డ్ అని టార్గెట్స్ ఉంటాయి. పుట్టామా, పెరగాలి, పెరిగిన తర్వాత చదువుకోవాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కలాలి, వాళ్ళు మళ్ళీ పిల్లలు. లైఫ్ ఇట్ సెల్ఫ్ టార్గెట్ థింగ్. ఈ గేమ్ లోనే ఉన్నాం మనం. ఇంకా ప్రాక్టికల్ గా మనం చేసేటటువంటి ఫీల్డ్స్ గురించి మాట్లాడుకుంటే, రకరకాల ఫీల్డ్స్ వాళ్ళకి ఈ టార్గెట్ ఇష్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, బ్యాంకింగ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, యూట్యూబర్స్ కి టార్గెట్స్ ఉంటాయి. ఇట్లా టార్గెట్ బేస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. సాఫ్ట్వేర్ వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి డెఫినెట్ గా. కోడింగ్స్ అవేవో క్లియర్ చేయాలి వీకెండ్స్ లోపు, ఇట్లా టార్గెట్స్ ఏమో ఉంటాయి. ఎట్లా సార్ ఈ టార్గెట్స్ ని రీచ్ అవ్వటం ఎట్లా? దీని నుంచి, ఈ స్ట్రెస్ నుంచి కొంత బయటపడటం ఎట్లా? ఏదైనా మార్గం ఉందా? తప్పకుండా ఉంటుంది. కాకపోతే జీవితమే ఒక టార్గెట్. డెఫినెట్లీ. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ టార్గెట్ లో మనం పరిగెత్తి మన సొంత వాళ్ళే మన అపార్థం చేసుకుంటుంటారు. కరెక్ట్. నేను ఏదో ఒక పుస్తకంలో చదివా, నీ తండ్రి చేసిందంతా రైట్ అని నువ్వు తెలుసుకునే టైంకి నిన్ను అపార్థం చేసుకునే నీకు ఒక అంత ఎత్తు కొడుకుంటాడు. అండ్ దట్స్ కాల్డ్ సైకిల్. సైకిల్ అంతే. సో ఆ టార్గెట్స్ లో పరిగెత్తి మా నాన్న మాకు అది చేయలేదు, మా నాన్న మాకు ఇచ్చేయలేదు, మా అమ్మ ఇచ్చేయలేదు, మా తల్లిదండ్రులు మాకు ఇచ్చేయలేదు అనుకుంటుంటారు. ఇది ఒక జీవితం అనుకోండి. ఇకపోతే టార్గెట్స్ అంటే చూస్తే కనుక మార్కెటింగ్ ఫీల్డ్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఒక టార్గెట్ ఉంటుంది, ఉండాలి. టార్గెట్ లేకుండా ఎవరు కూడా సక్సెస్ ని సాధించలేరు. కానీ అది స్ట్రెస్ ని మేనేజ్ చేయలేని లెవెల్లో వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. అంటే ఒక ప్లానింగ్ తో కూడుకున్న టార్గెట్ అయితే తప్పకుండా అచీవ్ చేస్తాం. ఇవాళ కాకపోతే రేపటికైనా అచీవ్ చేస్తాం. ఇప్పుడు ఒక కొండరాయిని పగలగొట్టాలి, ఈ రాయిని 4 ముక్కలు చేయాలనే టార్గెట్ ఉందనుకోండి, ఆ టార్గెట్ 10 దెబ్బలకు పగలిపోతే 20 దెబ్బలకో, 21 దెబ్బకో, 22 దెబ్బకో పగులుతుంది. సో అట్లాగే టార్గెట్ రీచ్ అవడం అనేది జరుగుతుంది. దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్, దాని డ్రీము, మనకి డ్రీమ్ ఉండాలి. అంటే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక మార్బుల్ స్టోన్, ఒకే గనిలోంచి తీసిన 2 మార్బుల్ స్టోన్స్, ఒక స్టోన్ ఏమో గుళ్ళో విగ్రహానికి చెక్కడానికి వెళ్ళింది ఏంటి, ఇంకో స్టోన్ ఏమో ఆ గుళ్ళో గడపకి ఫ్రేమ్ కింద ఫ్లోరింగ్ కింద వేసేసారు. సో ఒకరోజు ఈ ఫ్లోర్ మీద ఉన్న మార్బుల్ విగ్రహం మార్బుల్ని అడిగింది, ఏంటి నీకు నాకు తేడా? నేను తొక్కబడుతున్నాను, మొక్కబడుతున్నా, ఏంటి తేడా అంటే ఇవన్నీ అందరికీ తెలియవని కాదు, మనం చెప్పేది కొత్త విషయాలేం కాదు. బట్ మరోమారు మాట్లాడుకుంటే మనకి టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కష్టపడాలి అనేది అర్థమవుతుంది. సో ఆ విగ్రహంగా చెక్కిన రాయి అంది, నన్ను శిల్పి కొట్టుకుండా కొడుతూ ఉంటే కిమ్మనకుండా ఉన్నా, నేను భరించా, ప్రతి దెబ్బని భరించా, సహించా, ఓర్చుకున్నా. అందుకే ఇవాళ నేను అందమైన విగ్రహంగా మారా, 10 మందితో మొక్కబడుతున్నా. మరి నువ్వు 2 దెబ్బలు కొట్టంగానే అమ్మ అయ్యా అన్నావు, తీసుకొచ్చి నేల మీద పడుకోబెట్టారు. ఇది విషయం. సో నువ్వు అంటే సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు తక్కువ దెబ్బలు తిన్నావు కాబట్టి అక్కడ ఉన్నావు, నేను ఎన్నో దెబ్బలు తిన్నాను కాబట్టి ఈ స్థాయికి వచ్చాను. దెబ్బలు తింటున్నామని కుంగిపోకూడదు, దెబ్బలు తింటున్నావు అనే ఫీలింగ్ ఉండకూడదు. దీనికి మరొక మోటివేషనల్ స్టోరీ, అద్భుతమైన థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన 86 ఏళ్ల వయసులో ఆయన జీవితాంతం కష్టపడి పెట్టిన ఒక
అద్భుతమైన ఇండస్ట్రీ జీఈ, జనరల్ ఎలక్ట్రిక్, Hmm. యుఎస్ లో. Hmm. అది ఆయన 86 ఏళ్ల వయసులో Hmm. ఫైర్ యాక్సిడెంట్ గురైందిట. అంటే జీవితం అంతా కష్టపడి చేసిన పెట్టిన ఒక ఇండస్ట్రీ, లైఫ్ టైం అచీవ్మెంట్ గా చెప్పుకునే ఒక ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్ గురైందిట. ఆ వయసులో కూడా ఆయన యాటిట్యూడ్ ఏంటి? పిల్లల్ని పిలిచి, అరే తొందరగా రండిరా, తొందరగా వెళ్ళి అమ్మని పిలుచుకురండి, మంటలు చూడండి ఎంత పైకెగుస్తున్నాయి అన్నట్ట. అంటే తగలబడిపోతుందని ఫీల్ అవ్వాల. సో మన టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కూడా ఎవరైనా సరే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కూడుకుని ముందుకెళ్తే, విన్నింగ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, ఐ కెన్ డూ యాటిట్యూడ్ అనే యాటిట్యూడ్తో ముందుకెళ్తే ఏదైనా ఎవరైనా సాధించగలుగుతారు. Right. సాధించగలగనంటే సాధించగలుగుతారు, సాధించలేకపోతే సాధించలేరు. అయితే దీంట్లో పరిహారాలు ఉన్నాయి మనకి. ఉన్నాయి, కానీ మనం ఇక్కడ వ్యక్తిత్వంలో మాట్లాడుకునేది వికాసం ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే కదా. వ్యక్తిత్వంలో లోపాలు పెట్టుకుని నువ్వు ఎన్ని పరిహారాలు చేసినా మేక్స్ నో సెన్స్. కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. సో వ్యక్తిత్వ వికాసం అనేది 100కి 100 పాళ్ళు అవసరం. దానికి తగ్గట్టు ఈ పరిహారాలు చేసుకుంటే మనకి అవి కూడా వాట్ ఎనర్జీ కూడా యాడ్ అయ్యి Right. మన ముందుకు తీసుకెళ్తాయి, సక్సెస్ చేస్తాయి. Right. సో ఇలాంటి పరిహారం, టార్గెట్స్ రీచ్ అవ్వాలి. ఒకళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి, ఎంతో ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ లేక, వాళ్ళు అడిగే ప్రశ్నలకు భయపడి, ఈ ఉద్యోగం నాకు వస్తుందో రాదో అనే భయంతో మాట్లాడడం వల్ల తను ప్రిపేర్ అయినవన్నీ మర్చిపోయి మెమ్మెమ్మె తత్త అంటే ఫెయిల్ అవుతారు. అదేదో సినిమాలో మహేష్ బాబు మహర్షి సినిమాలో ఇంటర్వ్యూకి వెళ్ళి కంపెనీకి ఆఫర్ ఇస్తాడు. అలాంటి కరేజ్ ఉండాలి, అలాంటి యాటిట్యూడ్ ఉండాలి, అప్పుడు ఎవరైనా సక్సెస్ అవుతారు. దీనికి పరిహార శాస్త్రంలో మనం కనుక చూసుకున్నట్లయితే, ఈ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఎవరైనా సరే బాగా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఒక 2 కరక్కాయలు ఎప్పుడు జేబులో పెట్టుకోవాలి. 2 కరక్కాయలు, 4 వెండి బాల్స్ వైట్ కర్చీఫ్లు కట్టి ఎప్పుడు జేబులో ఉండాలి. కర్చీఫ్ ప్రతిరోజు మారుస్తుండాలి, బాల్స్ అవే ఉంటాయి. మళ్ళీ రేపొద్దున ఫ్రెష్ కర్చీఫ్లో తీసి వాటిని కట్టు. ఏ సైజ్ లో ఉండాలి సార్ వెండి బాల్స్? పర్వాలేదు, మనం గోళీలు ఆడుకునే వాళ్ళకి చిన్నప్పుడు ఆ గోళీ సైజులో ఉన్నా పర్వాలేదు, ఇంకొంచెం చిన్నమైనా పర్లేదు. చిన్నప్పుడు అందరూ ఆడి ఉంటారు కదా. నేను ఆడలేదు సార్, అందుకే నాకు వచ్చింది. ఆడపిల్లని కదా. నువ్వు ఆడపిల్ల, మనం ఎందుకు ఆడి ఉంటావు, మగపిల్లలు ఆడతారు. అదే మనం అనేసరికి మనం అంటే ఇప్పుడు మీ అన్నయ్య తమ్ముడు ఉంటే ఆడుంటాడు కదా. నాకు అన్నయ్య తమ్ముడు లేరు సార్, అన్ని సినిమా కష్టాలు ఇవి. రైట్ సార్. సో 4 వెండి బాల్స్, తర్వాత కరక్కాయ, 2 కరక్కాయలు. కరక్కాయలు ఎందువలన సార్, ఏంటి దాని వెనకాల? కరక్కాయ జేబులో పెట్టుకోవడం వల్ల కేతు అనుగ్రహం లభిస్తుంది. ఆటంకాలు లేకుండా బుద్ధి, సమయస్ఫూర్తి, జ్ఞానము, ఆయన జ్ఞానప్రదాత, కేతు జ్ఞానప్రదాత. సో సమయస్ఫూర్తి అవన్నీ ఆయన ఇస్తాడు అనమాట. సో ఇవి 2 జేబులో పెట్టుకోవాలి. 4 వెండి బాల్స్, తెల్లటి కర్చీఫ్, తెల్లటి గుడ్డ కాదు, కర్చీఫ్. అంటే మళ్ళీ గుడ్డ అంటే దానికి అంచులు కుట్టాలి. ఒకవేళ మీ దగ్గర వైట్ క్లాత్ ఉంది, అంచులు కుట్టుకుంటా అంటే కుట్టుకోవచ్చు, కానీ తెల్లటి కర్చీఫ్ అయితే అది ప్రతిరోజు మార్చాలి. రోజు మార్చాలి. ఈ జేబులో పెట్టుకోవాలి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద, రామధూత కృపా సింధు మత్కార్యం సాధయ ప్రభు అని మంత్రాన్ని చదువుకుంటూ మీరు వెళ్ళాలి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద, రామధూత కృపా సింధు మత్కార్యం సాధయ ప్రభు అని ఆంజనేయ స్వామి తలుచుకుంటూ మీరు ఏ ప్రయత్నం చేసినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా అందులో సక్సెస్ అవుతారు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన అందులో సక్సెస్ అవుతారు, లేదా మీరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుంటే మీ టార్గెట్ ఈ నెల 30 ప్లాట్లు అమ్మాలంటే అమ్ముతారు, 40 ఫ్లాట్లు అమ్మాలంటే అమ్ముతారు, లేదా మీరు ఎకరాల కొద్ది భూముల్ని అమ్మే ప్రయత్నంలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే అది దాంట్లో కూడా సఫలీకృతం. మీరు చేస్తున్న ప్రయత్నంలో మీ వ్యక్తిత్వాన్ని సరిగ్గా ఉంచుకొని వ్యక్తిత్వ వికాసానికి పాటుపడుతూ భగవంతుడి అనుగ్రహాన్ని, గ్రహాల అనుగ్రహాన్ని ప్రార్థిస్తే, మీరు అప్ టు ద మార్క్ ఉండి మీరు చేసే పని మీరు చేస్తూ ఉంటే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు, గ్రహాలు ఆశీర్వదించి మీ పని సక్సెస్ చేస్తాయి. బ్యూటిఫుల్ సార్, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ దిస్ ఇస్ ద కరెక్ట్ వే. మనం ఏదో చేసేస్తున్నాం కాదు, డెఫినెట్ గా మనలో మార్పు వస్తూ అప్పుడు రెమెడీస్ చేయాలి. చాలా అద్భుతంగా మీరు తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ డూ ద రెస్ట్. డూ వాట్ ఎవర్ యూ కెన్,
సార్ చాలా చాలా అద్భుతంగా చెప్పారు. డెఫినెట్ గా ఇది మన వాళ్ళందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నాను. కూడా అద్భుతంగా మంచి ప్రశ్న వేశారు. థ్యాంక్ యూ సార్. మంచి ప్రశ్న వేశారు కాబట్టి మంచి సమాధానం వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.